దిమాకున్నాడికి ఈ ఆటోడికి చాలా మొత్తం హైదరాబాద్ వేసుకోకపోయింది. సో ఈరోజు ఏంటి మా ఎడిటర్ బైక్ పైన వచ్చేసానని అనుకుంటున్నారా? నేను నా బైక్ పైన వద్దామని చెప్పేసి బైక్ కీస్ కోసం వెతుకుతున్నా గైస్, ఇంట్లో ఎడబెట్టినా అని చెప్పేసి వెతుకుతుంటే మా డాడీ తీసుకెళ్తున్నాడంట గైస్ నా బైక్. నేను వెతికినా చాలా, అంటే నేను కాదు మా మమ్మీ వెతికినాను. తర్వాత లేట్ రియలైజేషన్ డాడీ తీసుకెళ్ళిండి అని చెప్పి. అంతే గాయస్, మా ఎడిటర్ బైక్ పైన వచ్చాను. ఇట్స్ వినాయకుడు సీజన్ గాయస్. ఇక లెఫ్ట్ సైడ్ లో నాకు ఇక్కడ వినాయకుడు మంచిగా అనిపిస్తుంది తెలుసా, ఆ చిన్న హోల్లో నుంచి క్రేజ్ కనిపిస్తుంది. ఎవరు డిజైన్ చేసారో ఏమో కానీ క్రేజీ థాట్తో చేసారు. ఈ డాగీ రియోగాడు ఉంటే మంచిగా సతాయిస్తుండేవాడు. ఈ ఆటోడికి చాలా మొత్తం హైదరాబాద్ వేసుకోకపోయింది. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. 3 సీటర్ ఆటోలో ఒక 10 మంది ఉన్నారు. గాయస్ మా ఎడిటర్ బైక్ వెయిట్ చాలా ఉంటుంది అనమాట. మిస్టర్ ఎడిటర్, మీ బండి వెయిట్ ఎంతో స్క్రీన్ పైన వదిలే. కంపేర్ టు నా బైక్, ఈ బండికి తెలుసా నా బైక్తో కంపేర్ చేసుకుంటే హార్న్ ఉన్న దగ్గర ఇండికేటర్ ఉంటుంది, కింద స్టాండ్ వేద్దామంటే సెకండ్ గేర్ పడుతుంది. ఈ అంకుల్ చూడు నుంచున్నాడు. నా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నేను బైక్ పైన వెళ్తున్నా అని చెప్పినాను కదా, అప్పుడు నా మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆటో వాళ్ళు, లిటరల్ ఆటో వాళ్ళు. ఐ హేట్ ఆటో. అంటే ఆటోస్ పైన హేట్ కాదు, వాళ్ళు నడిపించే వాళ్ళ పైన హేట్. సో ఆటోస్ పైన కూడా ఆటోమేటిక్గా హేట్ వచ్చేసింది. వాడు ఏం చేస్తాడు, పోతాడు ఆటోగాడు, ఇగోయో ఇట్లా సడన్గా బ్రేక్ వేస్తాడు. అక్కడ ముంగట ఏముండదు, ఎవరు ఆగరు, ఎవరు చెయ్యరు, అయినా కూడా బ్రేక్. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇట్లా నేను పోతున్నా, ఒక దగ్గర టర్నింగ్ తీసుకున్నా, వెనుక నుంచి వచ్చి గుద్దిన్నాడు. ఏం రాయ్యా గుద్దినావు అని అంటే నేను మెల్లగా పోతున్నానంట. నేను ఏమనాలి వాళ్ళని? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలే. 20 మంది పిల్లల్ని వేసుకుంటా ఆటోలో, మళ్ళా 20 మంది పిల్లల్ని వేసుకున్నాడు. దాంట్లో ముంగట ఒకటి కూర్చున్న కూడా దాకిచ్చిండు. ఏమంటాం రాయిస్ వాళ్ళని, వండుతున్నట్టుంది. ఎవరికి కనిపిస్తుంది? నాలాంటి వాళ్ళకైతే కనిపించదు. ఇంత జాగ్రత్తగా హార్న్ ఎందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. హార్న్ ఉందని చెప్పి వాడుకుంటున్నావా? అదో అంటనే ఉన్నా చేస్తూనే ఉన్నాడు వాడు. ఎంత విశాలంగా ఉంది గైస్ ఈరోజు, బహుత్ విశాలంగా హై ఆజ్. ఇప్పుడు ఈ మాట అన్నా కదా నేను, ముంగ ట్రాఫిక్ ఉంటుంది చూడు, అంటే పక్కా ఉంటుంది.
చూస్తున్నారా గైస్ మీరు? నేను చూపిస్తావు. నేను నా బైక్ కలర్ తీసుకోకపోయి ఉంటే అదే కలర్ తీసుకుంటున్నా నేను. ఈ 2 కలర్స్ ఆప్షన్స్లో ఉండే నాకు. సో ఇంకా కాదు వీళ్ళు హెల్మెట్స్ ఎందుకు పెట్టుకుంటలేరు? సీరియస్లీ ఎవరు పెట్టుకుంటలేరు హెల్మెట్? Why guys? Oh my god, these many members. నాకు తెలియకుండా రూల్స్ మార్చున్నారా guys? అంటే ఇప్పుడు నా ఒక వీడియోకి ఎవరో కామెంట్ చేసినారు, వాళ్ళ బైక్ 80s or 100sలో వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ రావు అని చెప్పేసి. 100-350 నేను ఈ బైక్కి నా బైక్కి కంపేర్ చేసిన గాయస్. ఆ కంపారిజన్లో నాకు అనిపించింది చూడగా, ఇప్పుడు 80 టచ్ అయిందా, నాకు పోతున్న ఫీలింగ్ లేదు, 80 పోతున్న ఫీలింగ్ లేదు. అదే నా బైక్ అనుకో ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, 80 పోతున్న ఫీలింగ్ ఉంటుంది. చూడండి గైస్, రైట్ సైడ్ ఆ హంటర్ ఉంది. నేను ఇప్పుడు వన్ ఓవర్టేక్ చేస్తా, మీరు చూడండి. వీళ్ళకి కూడా తెలియదేమో గైస్, కొత్త హైదరాబాద్లో రూల్ పెట్టినారు వితౌట్ హెల్మెట్ అని చెప్పేసి. పాపం మాలాంటి వాళ్ళు బైక్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ నంబర్ ప్లేట్ చూడు, చేసుకున్నంత టైం కూడా లేదా. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा। What the view! ఒక్కొక్క టైం జోన్లో ఒక్కొక్క వ్యూ ఉంటుంది ఇక్కడ. క్రేజీ. ఈ భలే ఉంటుంది గైస్ ఇది, ఈ బండి లైట్ లిటరల్ హై బీమ్ విత్ ఎల్ఈడీస్. ఒక కార్ వస్తుందా బైక్ వస్తుందా గుర్తుపట్టలేకుండా ఉంటుంది. వై దేర్ ఇస్ ట్రాఫిక్ హియర్? నేను వస్తున్నాను చెప్పి తెలిసిపోయింది నాకు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? Alright guys, see you guys tomorrow. 2000 years later. ఎప్పుడు ఇదే అవుతుంది ఆల్వేస్. మ్యాక్సిమం టైం 90-100%లో ఒక అట్లీస్ట్ ఒక 1% అయినా అవుతుంది బండితో నాకు. సెకండ్ గేర్ వేద్దామంటే న్యూట్రల్లో పడుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. వెదర్ చాలా కూల్ ఉంది, చలి పెడుతుందా? నిజంగా చాలా చలి పెడుతుంది. జాకెట్ జిప్ వేసుకోనా లేకపోతే? సో గైస్, నిన్న ఈ ఆటో వాళ్ళ స్టోరీస్ నేను చెప్పడం కంప్లీట్ చేసినా లేదా గుర్తొస్తలేదు. బట్ దట్స్ ఓకే, ఐ విల్ టెల్ యూ గైస్ అగైన్. మీరు వింటారుగా? వినండి, చెప్తా. నాకు చెప్పాలని నేను చెప్తా. మళ్ళీ వేస్తాడు. Wow, I mean, what in the heaven the view is this? Crazy. రోజు క్లౌడ్స్ తో కవర్ అయిపోతూ ఉంటుంది ఈ వే అంతా. What a view! I'm so exhausted you guys. అన్నిటికంటే మెయిన్ థింగ్ నాకు లిప్ బామ్ లేదు.
నా లిప్ బామ్ లేకపోతే నేను బతకలేను. నా లిప్ బామ్ తెచ్చుకోలేదు ఈరోజు, అందుకే నాకు చిరాకులు వస్తుంది. जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? ఓడి అమ్మ, అది లిటరలీ జంప్ చేసాను నేను జంప్ అయినా. కొంచెం జంప్ అయ్యే రోడ్లో కూడా ఒక నోటీస్ ఇట్లా పెట్టాలి, నో పార్కింగ్ అని పెట్టిరా, అట్లా జంపింగ్ రోడ్ అని చెప్పి పెట్టాలి. అంటే జంప్ అవుతుంది ఇక్కడ రోడ్ అని. నేనే వీటిలో పోతున్నా అంటే వీడు నన్ను ఓవర్టేక్ చేస్తుండ్రు హైవే మీద. నేను చెప్తున్నా కదా, నాకు హైవే అన్సేఫ్ అనిపిస్తుంది. నన్ను ఎవరు ఓవర్టేక్ చేసినా నాకు అట్లే అనిపిస్తుంది. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले और अपनी जिंदगी को एक नई दिशा की तरफ मोड़ने की कोशिश करे. दिमाग उन्नाడికి దిమాగ్ ఉండదు, ఏముండదు బస్సు వాళ్ళకి. చూసి నడిపిస్తుండో, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిపిస్తుండో, ఈడికే తెలవాలి. చేసిన కొడుకు గాయస్, ఇక్కడ ముంగట బండి అంకుల్కి కూడా తెలియదేమో, కొత్తగా తెలంగాణలో రూల్స్ చేంజ్ చేసిర్రు, హెల్మెట్ వాడద్దు అని చెప్పేసి. మంచిగా రూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అట్లా ఉండాలి తెలంగాణ వాళ్ళంటే. జై తెలంగాణ. ఈ ట్రాక్టర్ వాడు వస్తాడు, ఈ బండోడు వస్తాడు, చూడడం కూడా చూడదు. అసలు ఏమిటి అనిపిస్తుంది నాకు, అందరు నాకే తగులుతారు ఇట్లాంటి వాళ్ళు. మళ్ళా ఓకే, కొన్ని సందర్భాలలో అలా హఠాత్ పరిణామాలు జరుగుతాయి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మనం అలా చూసుకోము కొన్నిసార్లు. అట్లాంటి హ్యాకర్స్ మోడల్స్ మనతో ఉన్నన్ని నాళ్ళు వీళ్ళు రాంగ్ రూట్లో వస్తుంది. ఏమనలేం గాయస్ వీళ్ళని, ఏమనలేం. కాదు, ఈరోజు ఏమైనా ఉందా ఇట్లాంటి వాళ్ళందరూ నాకే తగలాలి అని చెప్పి? అంకుల్ రియాక్షన్ చేసాను ఇట్లే చూసిండు, 2 సెకండ్లు ఇట్లే చూసిండు. నేను చూస్తుంది కరెక్టేనా, నా నిద్ర ఇంకా పోలేదా పొద్దున అనుకుంటా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నైస్ బ్రో. అట్లీస్ట్ ఇండికేటర్ వాడండి, అట్లీస్ట్ ఈ లెట్ మీ నో వచ్చిండు అని చెప్పి. సడన్గా చెప్పిండు కానీ చెప్పిండు అట్లీస్ట్. వీడు చూడు మంచిగా హెల్మెట్ లేకుండా కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఇట్టే కాదు బాబా, అక్కడ నుంచి కూడా చూడాలి. నేను ఇట్లా తెలంగాణలో కొత్త రూల్స్ పాటిజం అని అనుకుంటే గాయస్ మీకు కంటెంట్ రాదు. ఐ మీన్ మీకోసం అని చెప్పేసి నేను ఎంత త్యాగం చేస్తున్నాను చూడండి గాయస్. ముంగటి చూడగా మంచిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన పాపకి పడి ఇంకొక అతను. ఇది ఎందుకు ఇన్ని బైక్స్ అంటే ఏమైనా బైక్ షోరూమ్ ఉన్నట్టే ఉంటుంది కదా. సీడైతే మళ్ళీ మార్నింగ్సే ఉంటుంది, ఎప్పుడు ఉండేవి.
What the hell you say? Alright guys, that's it for today's video. If you guys made it till here, please do like, share and subscribe. Bye guys. మీకు సర్ప్రైజ్ చూపినా? టాడా! అరే అరే ఏమరే అరే అరే నా బ్యాగ్